బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు నడి రోడ్డుపైనే నరికి చంపేశారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు స్థానికులు. ఆ రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తున్న వ్యక్తి యువన్. అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ థర్డ్ ఇయర్ చదువుతున్న యువన్ సీతాఫల్ మండిలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. 4 సంవత్సరాలుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లో ఆ విషయం తెలియడంతో యువన్కి ఆ ఇంట్లో పేరెంట్స్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ యువన్కి హెచ్చరికలు జారీ చేశారు. మా అమ్మాయి చుట్టూ తిరక్కో, మా అమ్మాయికి దూరంగా ఉంటే మంచిది అంటూ ఆ కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా యువన్ ఉడుకు రక్తం కదా, ఏమాత్రం ఆలోచించలేదు. ప్రేమ కోసం ఆయన డైరెక్ట్గా సీతాఫల్ మండికే షిఫ్ట్ అయిపోయాడు. సీతాఫల్ మండిలోని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు కొంతకాలంగా. ఆ ఏరియాలోనే ఉంటూ ఆ అమ్మాయిని రెగ్యులర్గా కలుస్తుండేవాడు. ఆ అమ్మాయిని తరచూ కలుస్తూ ఉన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ గమనించారు. యువన్కి వార్నింగ్స్ ఇచ్చినా వినట్లేదు అంటూ మొత్తానికైతే ఆ యువన్ ఆ రూమ్లో ఉండి ఒక క్రికెట్ మ్యాచ్ టీవీ చూస్తున్న సమయంలో 3 బైకుల పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు వచ్చారు. కత్తులతో ఆ రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా దాడి చేశారు. దానికి సంబంధించిన విజువల్నే రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల దాన్ని బ్లర్ చేసి చూపిస్తున్నాం, కానీ ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ గోడ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చోటంతా కూడా రక్తంతో నిండిపోయింది. అంతగా అతనిపై దాడులు చేశారు. 3 బైకుల పైన ఆ దుండగులు వచ్చారు. వారి నుంచి తప్పించుకొని ఆ రూమ్లోంచి బయటపడ్డాడు. ఎంతో కొంత ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేసి పరుగులు తీశాడు. ఆ పరుగులు తీసినా కూడా ఆ దుండగులు వెంబడించి మరి యువన్ని అతి దారుణంగా, కిరాతకంగా పొడిచి మరీ చంపేశారు. కింద రక్తపు మడుగుని మనం చూడొచ్చు. ఆ విజువల్స్ మనం చూస్తుందంతా రక్తమే. అదంతా కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల ఆ విజువల్ని చూపించలేకపోతున్నాం. బీటెక్ చదువుతున్నాడు. ఇంకొక 2 సంవత్సరాల్లో తల్లిదండ్రుల చేతికి అందొచ్చి వయసులో ఉన్న కుర్రాడు. ఎంతో కొంత తల్లిదండ్రులకి ఆసరగా ఉండే వయసు. అలాంటి ఎదిగిన కొడుకుని ఇప్పుడు ఆ తల్లిదండ్రి కోల్పోయి ఎంతగానో బాధపడుతున్నారు. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన వెనుక ఎవరు కారకులు ఉన్నారు, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పొచ్చు. ఎదిగిన కొడుకు, మరి అతని వల్ల ఎవరు ఇబ్బంది పడి ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డారు? ఎస్ కళ్యాణ్, చిలకలగూడ పిఎస్ పరిధిలో కూడా సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఏరియాలో దారుణ ఘటనే చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఈ యువన్ అనే యువకుడు అల్వాల్కి సంబంధించిన వ్యక్తి. అల్వాల్లోనే ఒక ప్రైవేట్ కాలేజీలో తను బీటెక్ చదువుతున్నట్టుగా కూడా పోలీసులు వివరాలు అయితే తెలియజేశారు. అదేవిధంగా ఆ అబ్బాయి సీతాఫల్ మండిలో ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కలుస్తూ వెళ్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో కూడా ఆ అబ్బాయిని హెచ్చరించడం కూడా జరిగింది అంటున్నారు పోలీసులు. అంటే ఈ యువన్కి తల్లిదండ్రులు లేరు అని తెలుస్తూ ఉంది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే సీతాఫల్ మండిలో ఉన్నటువంటి యువతి, తనతో ప్రేమలో ఉన్నటువంటి యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారో, ఆ తర్వాత సీతాఫల్ మండిలో వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న ఉండడంతో యువన్ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గరికే షిఫ్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడికి షిఫ్ట్ అయిన నేపథ్యంలోనే అమ్మాయిని కలుద్దామని ప్రయత్నం చేసినప్పటికీ ఆ అమ్మాయి వచ్చి కలవకపోవడంతో కూడా ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర తను మొబైల్లో క్రికెట్ చూస్తున్నట్టుగా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. బయట అరుగు బయట, అంటే ఆరు బయట కూర్చుంటారు, అరుగు బయట
నైట్ టైంలో అక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ చూస్తుండగా కూడా మరి 3 బైకుల మీద దుండగులు రావడం, దాడి చేయడం కూడా జరిగింది. దాడి చేసిన ఎడల 17 గాయాలు కూడా 17 చోట్ల అయినట్టుగా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు యువన్ వంటిపైన. ఈ 17 గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే పాపము తను ప్రాణాలు కోల్పోయాడు యువను. మరి ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఈ దుండగులు మరి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళేనా, లేకపోతే ఇంకా యువనికి కాలేజీలో ఏమైనా ఎవరితోటైనా గొడవలు అయ్యాయా, లేకపోతే ఇంకెవరైనా అయ్యుంటారా కొత్త వ్యక్తులు అనే కోణంలో కూడా వాళ్ళు వెంటనే పారిపోయే ప్రయత్నం చేసి పారిపోయారు. కాబట్టి ఘటనా స్థలానికి పోలీసులు అయితే సమాచారం మేరకు వెంటనే అక్కడికి చేరుకొని అన్ని కూడా అక్కడ సేకరించడం జరిగింది. వాళ్ళతో పాటు తెచ్చుకున్న ఆయుధాలను కూడా పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా సీతాఫల్ మండి ఘటనా స్థలంలో మాత్రం చాలా ఉద్రిక్తమైన వాతావరణమే చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. కేవలం ప్రేమ వ్యవహారం వల్లే ఇదంతా జరిగుండొచ్చు అని పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేసి అదే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా యువన్ మొబైల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా యువతికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నంలోనే ఉన్నారు పోలీసులు. అతి త్వరలోనే పూర్తి వివరాలు కూడా తెలియచేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కళ్యాణ్. రైట్ నిర్మల, ఇప్పుడు ప్రస్తుతానికి యువన్ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఎవరు మాట్లాడలేదు కళ్యాణ్. ఎందుకంటే ఇప్పటికే అబ్బాయి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు కాబట్టి, ఇక్కడ ఉన్నాడు కాబట్టి కేవలము వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ మాత్రమే మా అబ్బాయికి ఏది తెలియదు, ఏ అమ్మాయితో కూడా పరిచయం లేదు అని చెప్పేసి వాళ్ళైతే తల్లడిల్లుతూ ఉన్నారు. కానీ ఈరోజు చేతికి ఎదిగిన అబ్బాయి కదా మాకు, ఎందుకంటే ఇప్పుడు బీటెక్ పూర్తి చేసుకొని తను జాబ్ సంపాదించుకొని తను సెటిల్ అవుతాడు అని చెప్పేసి మేము ఎన్నో రకాలుగా ఊహించుకున్నాము. కానీ కేవలము ఎవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు, ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి ఈరోజు దాడి చేసి మా అబ్బాయిని మాకు దూరం చేశారు అని చెప్పేసి వాళ్ళైతే తల్లడిల్లుతూ ఉన్న సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాము.